నాకు అశోక్ నగర్కి ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీకి ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి బ్యాక్గ్రౌండ్ నేను వెనకాల ఉండి నాకు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి పర్సనల్గా ఇది అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి అప్పటికే నేను ఒక స్టార్ట్అప్ పెట్టి ఫెయిల్ అయ్యాను. వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్తో మాట్లాడి అక్కడ కూడా ఈమెతో వర్క్ చేయించడం కూడా జరిగింది. ప్రాసెస్లో ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి ఆ విషయం నచ్చలేదు. నాకు చాలా విషయాలు నేర్పించారు ఆయన. చాలా యాక్టివిటీస్లో నన్ను ముందు పెట్టేవాళ్ళు అనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటరు, అతను ఒక చిన్న ఎడిటరు, 10,000 జీతగాడు, గాలికి దిగుతాడు. నేను ఎంతోమంది స్టూడెంట్స్కి ఈరోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పించగలుగుతున్నా. కారు కొనలేవు నన్ను అన్నదో 6 monthsలో నేను కారు కొన్నా. నా టాలెంట్తోనే నేను ఈ స్థాయికి వచ్చేసాను అంటే ఆమె కోసం నేను కష్టపడింది లేదు ఇక్కడ. కానీ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, నాకు అసలు లేదు. అప్పుడు నా కెరీర్ అనేది లేదు. నేను వెనక్కి వస్తుంది అనే విషయంలో నేను కూడా కొన్ని బ్లండర్స్ చేశాను. అప్పుడు నాకు కనీసం నీ ముఖానికి కారు కూడా కొనలేవు అన్న దగ్గర నుంచి ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది, కారు కొనుక్కున్నాను. ఈ మెకట్ నేను తప్పుపట్టు ఎందుకు పనికిరానన్నారు. ఇప్పుడు చాలా కంపెనీస్కి ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్గా, మార్కెటింగ్ అడ్వైజర్గా పనిచేస్తూ నాకు కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2034 నా టార్గెట్. గుర్తు పెట్టుకోండి, రాజు పెట్టుకోండి, వన్యరాజ్ సివైసి. గైస్, ఈరోజు మనము చాలా కూలంకషంగా మీ తమ్ముళ్ళు చూసినట్టే నాకు ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి, ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీకి జరిగిన విషయాలని కూలంకషంగా నేను మాట్లాడదలుచుకున్నాను. అండ్ నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే తను మూవ్ ఆన్ అయిపోయింది లైఫ్లో నుంచి, నేను కూడా మూవ్ ఆన్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది మాట్లాడడానికి నాకు దగ్గర 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల తర్వాత ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ మాటలు చెప్పడానికి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు మాట్లాడితే నా మాటలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నేను నా వాయిస్ని బలంగా నా ఈ సివైసి ఫ్యామిలీ అయితే మన ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలేటెడ్ టు కంప్లీట్లీ ఇది యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించింది కాదు. యూపీఎస్సీ దానికి దీనికి అసలు రిలేటెడే లేదు. సో ఇదైతే క్లారిటీ. అయితే నేను యాక్చువల్లీ అసలు అశోక్ నగర్లో ఎలా ఎంటర్ అయ్యాను అనే కాడి నుంచి ఇప్పుడు ఆ మధ్యలో నా లైఫ్లో జరిగిన కోలుకోలేని దెబ్బలు అనుకోవచ్చు, లేకపోతే నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అండ్ ఎందుకు పనికిరాడని ఒక స్టాంప్ వేయడం కానీ, అశోక్ నగర్లో మరి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అన్నారో లేకపోతే వేరే వాళ్ళు దీన్ని కల్పించి ఇన్స్టిట్యూట్ డైరెక్టరే ఈ విధంగా అందరికి ప్రచారం చేస్తున్నా అన్నారో నాకైతే తెలీదు. బట్ నోట్ ఏంటి అంటే అశోక్ నగర్లోనే లేకుండా చేస్తాను, నన్ను ఇంకొంచెం ముందుకెళ్ళి భూమి మీదే లేకుండా చేస్తాను అని కూడా కొంతమంది మాట్లాడారు అని తెలిసింది, వేరే వాళ్ళు చెప్పారు. సో అయితే దాని గురించి ఎవరు అశోక్ నగర్లో ఉన్నారు, ఎవరు అశోక్ నగర్లో లేకుండా పోయారు దాని గురించి, అండ్ నేను ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఈ ఇద్దరు వ్యక్తులే. అండ్ దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే అసలు అశోక్ అక్కడి నుంచి ఇప్పటి వరకు టోటల్ జర్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా కష్టాలని, నాకున్న అంటే ఎలాంటి ఇబ్బందులను అధిగమించేంత వరకు వచ్చాను అనే విషయాల్ని మీ అందరికి కూడా కూలంకషంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను భావించి దానికి సంబంధించి నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా సాధ్యమైనంత వరకు కవర్ చేస్తాను. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు మేబీ. ఇది చాలా ఇన్ డీటెయిల్గా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అయితే అశోక్ నగర్కి ఫస్ట్ నేనేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకున్న తర్వాత వేరే జాబ్స్ చేస్తుండేవాడిని, చిన్న జాబ్స్ చేస్తుండేవాడిని. అండ్ ఆ తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ తరఫున ఒక ఇన్స్టిట్యూట్లో ఈ ఆన్లైన్ థింగ్స్ అన్ని టేక్ కేర్ చేయడానికి, ఎస్పెషల్లీ యూట్యూబ్ హ్యాండిల్ చేయడానికి, అండ్ తర్వాత ఆన్లైన్ గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి నేను కంపెనీ తరఫున ఈ అశోక్ నగర్లో ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత మెల్లగా నేను వర్క్ చేసుకుంటూ కొంచెం ఏంటి అంటే మన వర్క్ కూడా ఈ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను ఇనిషియేటివ్స్ తీసుకురావడం కానీ, సో ఎస్పెషల్లీ యూట్యూబ్ మీద ఫోకస్ చేసి కొత్త విషయాలు తీసుకురావడం కానీ, అండ్ మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ అంటే నా కెరీర్ ఆ విధంగా స్టార్ట్ అయింది అశోక్ నగర్లో మనం మాట్లాడుకుంటే. తర్వాత నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను, తర్వాత డెవలపర్ సైడ్ కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను, పైథాన్ సైడ్ కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ తర్వాత వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆ విధంగా నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత సో నాకు ఒకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆ పరిచయము ఇష్టంగా మారింది. ఇష్టంగా మారిన తర్వాత
ఇది అక్కడ అసలు స్టోరీ అనమాట. తనేమో నార్మల్ R&D జాబ్ చేస్తూ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ R&D ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉండేది. అయితే అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టరు. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఇప్పటికీ కూడా, నాకు అప్పటికి ఇప్పటికీ 5 సంవత్సరాల ముందైనా 5 సంవత్సరాల తర్వాత అయినా, నాకు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి పర్సనల్గా మా ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు జనరల్గా సరే ఇంకా మేము మెల్లగా తనతో యూట్యూబ్ వీడియోస్ చేయిస్తూ తను పాపులర్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ నేను వెనకాల ఉండి ఎలాంటి వీడియోస్, ఎలాంటి టాపిక్స్ చేయాలి, వీడియోస్ ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే జనాలు అంటే స్టూడెంట్స్లో మనకి ఫేమ్ పెరుగుతుంది, ఈ మొత్తం ప్రాసెస్లో నేను వెనకాల నుండి నడిపించా. ఇది అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి, ఆల్మోస్ట్ అందరి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి ఈ విషయం తెలుసు. అండ్ అయితే ఒక టైంలో ఇక్కడ ఎలా అయిందంటే, నాకు అంతకుముందే మల్టిపుల్ ఐడియాస్ ఉండేవి. అప్పటికే నేను ఒక స్టార్టప్ పెట్టి ఫెయిల్ అయ్యాను. బట్ ఏంటి అంటే నేను ఈ టైంలో అంత సీరియస్గా లేను. ఎస్పెషల్లీ ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ మై కెరియర్. బట్ ఏంటి అంటే ఏదో చేద్దాము, ఫస్ట్ ఒకరు సెటిల్ అవుతారు అలా అనే విధంగా వేరే ఐఏఎస్ ఫ్యాకల్టీ చాలామంది నాకు ఆఫర్ చేసినప్పటికీ నేను అంత సీరియస్గా దాన్ని తీసుకోకుండా అతనికి ఒక్కదానికి చేశాను. 50,000 ఉన్నది 2 లక్షలు అయింది, 3 లక్షలు అయింది, 4 లక్షలు అయింది. అండ్ ఒక టైంలో 3.5 లక్షలు 4 లక్షలు పర్ మంత్కి, అంటే 30,000, 40,000, 50,000 నాకు పరిచయం అయినప్పుడు తన శాలరీ అయితే 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు వెళ్ళిపోయింది జీతం అనేది. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వన్ ఫైన్ డే డెఫినెట్లీ ఇప్పుడు ఇంట్లో చెప్పి మనము దీని రిలేషన్ ముందుకు తీసుకెళ్దాము అనే ఆలోచనలో ఇంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది తీసి ఒక్క నిమిషం పక్కన పెడితే ఈ ప్రాసెస్లో నేను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దగ్గర కంటే అంటే ఇక్కడ కంటే కూడా 3 లక్షలు 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలని 10 లక్షల దాకా మనం ఎందుకు రెవెన్యూ పెంచుకోకూడదు? ఇక్కడ మీరు క్లారిటీగా వినండి, ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఏదైతే 50,000 నుంచి ప్రస్థానం మొదలయ్యి మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో మంచి ఫ్యాకల్టీగా మంచి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని డబుల్ ఎలా చేయాలి, త్రిబుల్ ఎలా చేయాలన్న ఆలోచనలో నేనున్నా. దాంతోపాటు వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడడం జరిగింది. వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్తో మాట్లాడి అక్కడ కూడా ఈమెతో వర్క్ చేయించడం కూడా జరిగింది. సో అదంతా జరుగుతున్న క్రమంలో నాది అని నేను అనుకోలేదు. ఎందుకంటే డెఫినెట్లీ మనము ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు రిలేషన్లోనే ఆలోచనతో నేను దాని గురించి ఆలోచించలేదు. తన కోసం వర్క్ చేశాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాసెస్లో ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి ఆ విషయం నచ్చలేదు. అండ్ అందరికీ ఫోన్లు చేసి ఎంకరేజ్ చేయొద్దు అంటే ఇక రకరకాలుగా మాట్లాడారని తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా ఇప్పటికీ తెలియదు. కానీ చాలామందికి ఫోన్లు చేసి వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఫోన్ చేసి అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని ఫొటోస్ ఫార్వర్డ్ చేసి ఇక రకరకాల ప్రయత్నాలు అయితే చేశాడు. నేను ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఎలాంటి కోపం లేదు ఎవరి మీద. అయితే ఈ మొత్తం కూడా వెనకాలండి ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి ఆ విషయం నచ్చలేదు. ఎందుకంటే ఈమె ఎదుగుతున్న క్రమంలో అతనికి నచ్చలేదు. 100% ఇతన్ని ఓవర్ క్రాస్ అయ్యి వెళ్తున్నారు. జనరల్గా కూడా వాళ్ళ దగ్గర ఉండి ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. సో గురు శిష్యులు. సో డెఫినెట్లీ మధ్యలో నేను వచ్చాను. సో ఈమె కొంచెం తెలివి నేర్పించి అందరికి వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత వేరే పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళతో మాట్లాడి, ఆ తర్వాత దాన్ని సెట్ చేసి, తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడి, వేరే ఇన్స్టిట్యూట్ ఒక డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశాడు, ఆయనతో మాట్లాడి అది వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రోగ్రెస్ అవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే నాకు సపరేట్గా కెరీర్ అనుకోలేదు, నా కెరీర్ అనుకొని నేను ఆ విధంగా కష్టపడడం జరిగిన తర్వాత ఇది జనరల్గా సార్కి నచ్చలేదు, ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నచ్చలేదు. సో దీనికి అతను డెఫినెట్లీ నచ్చలేదు అంటే సర్వసాధారణం. ఇప్పుడైతే నేను చాలా స్టేబుల్గా మాట్లాడుతున్నాను, కానీ ఈ విషయం నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను ఆయన వల్ల నాకు ఎంత మంచి జరిగిందో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టరే. సో ఎందుకంటే నాకు చాలా విషయాలు నేర్పించారు ఆయన. అంటే నా మీద ఎప్పుడు అంటే మేబీ కోపంలో ఏమన్నా వాళ్ళతో వెళ్తే ఏమన్నా మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ పర్సనల్లీ నన్ను ఎప్పుడూ కూడా చాలా అంటే నాకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది, కొంచెం తెలియగలడు, కొంచెం ఉంది, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే
మంచి పొజిషన్కి వెళ్తాడు అనే ఎంతో కొంత సార్కు ఉంది. అది 100%. అంటే చాలా విషయాలు నాకు నేర్పించారు. ఎందుకంటే చాలా యాక్టివిటీస్లో నన్ను ముందు పెట్టేవాళ్ళు అనమాట. చాలా మంచి మంచి విషయాలు, చాలా విషయాలు నన్ను ముందు పెట్టి నాకు చాలా విషయాలు నేర్పించడం జరిగింది. అండ్ పెద్ద పెద్ద డీల్స్ చేసే విషయంలో కూడా నన్ను పెట్టి ఆ డీల్స్ క్లోజ్ చేయించడం, వెనకాలంటే డైరెక్షన్ చేసి చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అయితే ఈ ప్రాసెస్లో ఈమెకి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక టైంలో అంటే నాకంటూ ఒక కెరియర్ అనేది ఆలోచించకుండా ఈమె కోసం కష్టపడితే ఎండ్ ఆఫ్ ద డే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒకటి పక్క తీసి పక్కన పెట్ట మనం మైండ్ డే వాళ్ళ ఇంట్లో రిలేషన్ ముందు తీసుకెళ్ళాను వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు. అండ్ అప్పుడు అసలు డ్రమటైజ్ అనమాట, మామూలు డ్రామా అప్పుడు స్టార్ట్ అయింది, అసలైన డ్రామా. అండ్ అప్పటికప్పుడు ఒక రకమైన సినీ ఫక్కీలో నన్ను ఏదో చేసేయాలి, నన్ను అశోక్ నగర్లో లేకుండా చేయాలి. సో నమ్ముతారో లేదో, నాకు ఒక కారు ఉండేది, పెద్ద కారేం కాదు, చిన్న కారే. అయితే నీ జీవితంలో మళ్ళీ నువ్వు కారు కొనగలుగుతావా అని చెప్పి నన్ను ఎంత అవమానించింది కాదు, అవమానించారు. సో అండ్ అందరితో కూడా తను ఒక ఆన్లైన్ ఎడిటరు, అతను ఒక చిన్న ఎడిటరు, 10,000 జీతగాడు, గాలికి తిరుగుతాడు. సో ఇవన్నీ మంచోడు కాదు, ఎవరితో పనిచేస్తాడో వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తాడు, ఇలాంటి మాటలన్నీ కూడా మంచోడు కాదు. దీన్ని బాగా మొత్తం అశోక్ నగర్ మొత్తం అంత వ్యాపింపజేశారు. అంటే ఒక పక్క రిలేషన్ మీద ఇండైరెక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీకి ఈసారి సపోర్ట్ చేశాడని వేరే వాళ్ళు అంటున్నారు. అండ్ సపోర్ట్ చేస్తే నేను తప్పు అనట్లేదు, డెఫినెట్లీ సపోర్ట్ చేయడం తప్పేం లేదు. ఆ సపోర్ట్ ఇస్తూ ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణము ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అని అశోక్ నగర్లో ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అనే చెప్తారు. ఎవరెవరు చెప్తారు ఏంటి అనేది అందరికీ తెలుసు. అయితే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నన్ను అశోక్ నగర్లో లేకుండా చేస్తా అన్నారు. ఇప్పుడు ఎవరు అశోక్ నగర్లో ఉన్నారు, ఎవరు అశోక్ నగర్లో లేకుండా పోయారు? ఇక్కడ ఏంటి అంటే, నేను అదే అశోక్ నగర్లో అక్కడి నుంచి ఇప్పటికి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టరు నాకు ఎంతో కొంత పరిచయం అనేది నాకు ఏర్పడింది వాళ్ళతోటి. అండ్ ఫింగర్ టిప్స్ మీద నేను ఎంతోమంది స్టూడెంట్స్కి ఈరోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పించగలుగుతున్నా, చాలామందికి ఫ్రీగా ఇప్పిస్తున్నా, బుక్స్ ఇప్పిస్తున్నా. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటా పోతే ఏ రోజు అదే ఏదైతే కారు కొనలేవు అని నన్ను అన్నదో 6 monthsలో నేను కారు కొన్నా. వితిన్ 6 monthsలోనే కారు కొన్నా. నీది అసలు ఏం లేదు, మొత్తం నాదే ఫేమ్, అంటే నా టాలెంట్తోనే నేను ఈ స్థాయికి వచ్చేసాను అని మాట్లాడింది అందరితో. అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆమె మీద డిపెండ్ అయి నేను బతుకుతున్నాను అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. అంటే ఆమె కోసం నేను కష్టపడింది లేదు, ఇక్కడ పోతుంది, ఆబ్వియస్లీ పోతుంది. ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, నాకు అసలు లేదు, అప్పుడు నా కెరీర్ అనేది లేదు. నాకు కొంత నాలెడ్జ్ ఉంది. అండ్ డెఫినెట్లీ నేను ఎలాగైనా బతుకుతాననే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ ఉంది నాకు. అండ్ దీని వెనక్కి వస్తుంది అనే విషయంలో నేను కూడా కొన్ని బ్లండర్స్ చేశాను, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో కొన్ని బ్లండర్స్ చేశాను. అండ్ అయితే ఈ ప్రాసెస్లో నేను కారు కూడా కొనలేమనింది. కారు కొన్నాను, ఒకటి కాదు, ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి. చిన్న కారు కాదు, పెద్ద కారే ఉంది. సో హ్యారియర్ కారు కొనుక్కున్నా. అప్పుడు నాకు కనీసం నీ ముఖానికి కారు కూడా కొనలేవు అన్న దగ్గర నుంచి ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది, కారు కొనుక్కున్నాను. అండ్ ఇవన్నీ ఎందుకు ఈ కారు కొనుక్కున్నాను అనే పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ఇన్సల్ట్ చేశారంటే నన్ను, ఇక ఎంత ఇన్సల్టెడ్, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు నేను తెచ్చుకున్నా కానీ నాకు విపరీతమైన బాధ అనిపిస్తుంది. ఒక మనిషిని ఎంతవరకు కించపరచాలి, ఎంతవరకు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, ఎంతవరకు అతన్ని మాటలతో బాధ పెట్టచ్చు, అంత లెవెల్ వరకు దిగజారి నన్ను ఆ విధంగా ఆ రోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అని నేను చెప్పను. ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు నన్ను ఒక మాట అనింది లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే కొన్నిసార్లు ఆయన ఉన్నాడనే కోపంతో నేనే మాట్లాడాను. కానీ ఆయన ఏ రోజు కూడా నాకు డైరెక్ట్గా, ఈ రోజుకి కూడా డైరెక్ట్గా నన్ను ఒక మాట అనింది లేదు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే, ఆయన చాలా నేర్పించాడు. ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే, 100% చెప్తా ఉన్నా. అండ్ ఆ గ్రాటిట్యూడ్ నాకు ఉంది. ఈమె నేను తప్పు పట్టను, ఎందుకంటే తినని ఎక్కడో అని షీ హ్యాస్ వెరీ గుడ్ క్లారిటీ. జనరల్గా ఏంటి, అమ్మాయిలకి ఎలా ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటారు. ఎవరితో తిరిగినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఆ క్లారిటీ దే విల్ మెయింటైన్. సో మేబీ
టైంపాస్ చేద్దాం అనుకున్నారేమో, లేకపోతే ఇంకొకటి లేకపోతే మనతో ట్రావెల్ చేసిన తర్వాత మనకు సెట్ గారని అనిపించిందో, వాట్ ఎవర్ ఇట్ మే బి. వేరే వాళ్ళ మాటలిని నా రేంజ్ వేరే, నేను వేరే, ఇతను ఎక్కడ ఆఫ్టర్ ఆల్ 10,000 జీతగాడు అంటే నాకు అలాంటి నేమ్ పెట్టేశాను అనమాట. ఈ 10,000 జీతగాడు 10,000 ఈరోజు మా మేనేజర్కి మంచి 60,000-70,000 నేను ఇస్తున్న జీతం, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఈ 10,000 జీతగాడు ఒక ఎడిటరు, ఎందుకు పనికిరాడు, నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడు, ఇలాంటి మాటలు, ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది నా మీద. సో ఈ మొత్తం స్టోరీలో కూడా కొన్ని విషయాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ నన్ను చాలా బాధ పెట్టారు. నేను ఒకటే అనుకున్నా, అరే నీ వెనకాల నుండి నిన్ను నడిపించినోడిని, నీ కోసం ఇంత ఫేమ్ తీసుకొచ్చినోడిని, నేను ఫేమ్ తెచ్చుకోవడం నాకు చేత కదా. సో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడితే ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు, నీకు ఫేమ్ వస్తుంది అని నీకు గైడ్ చేసిన వాడిని నేను ఫేమ్ తెచ్చుకోలేనా? అప్పటికే నాకు ఆలోచనలు ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ నా హెడ్లో ఉన్నాయి, నా బుర్రలో ఉన్నాయి. సో ఇంప్లిమెంటేషన్ కోసం నేను మంచి టైం చూసుకుంటా ఉన్నా. ఐ హ్యావ్ అంటే అప్పుడు కూడా ఇది చేద్దాం అనుకున్నా, కానీ డిఫరెంట్ ప్లాన్లో నేను చేద్దాం అనుకున్నా. బట్ ఐ డిసైడెడ్ టు డూ సంథింగ్. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు నువ్వు అంత పొజిషన్కి రావడానికి కారణం నీ వెనకాల నేను బ్యాక్ఎండ్లో నేను కష్టపడ్డా. సో అది నువ్వు ఒప్పుకోకపోయినా ఇప్పుడు అశోక్ నగర్లో ఎవరు అడిగినా చెప్తారు, ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకున్నా. అదే అశోక్ నగర్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నీ పేరు ఎంత వినిపిస్తుందో అసలు అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్. సో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు లేకుండా చేస్తా అంటే నాకు అర్థం కాల. అశోక్ నగర్లో లేకుండా చేసేది అంటే ఆయన మాట అన్నాడని కాదు, అలా అన్నది అంటే నన్ను లేకుండా కాదు, నిన్ను లేకుండా చేస్తాడని అనుకోలేదు నేను. అండ్ ఎందుకు పనికిరానన్నారు, ఇప్పుడు చాలా కంపెనీస్కి ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్గా, మార్కెటింగ్ అడ్వైజర్గా పనిచేస్తూ నాకు కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాను నేను. అండ్ ఈ 10,000 జీతగారి దగ్గర ఇప్పుడు నెలకి 3 నుంచి 3.5 లక్షల జీతాలు ఇస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఎవరైతే క్యారెక్టరైజ్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ పడ్డాను, మామూలుగా పడలేదు. లైఫ్లో నాకు అర్థం కాని సిచ్యువేషను అంటే అరే ఆమె అని నేను హార్డ్ వర్క్ చేసిన తర్వాత నేను బెటర్ అయ్యాలని కూడా అన్నాను నేను, ఎందుకంటే నన్ను మోసం చేసింది అనే పాయింట్ నేను మాట్లాడడం. షీ హ్యాస్ వెరీ క్లారిటీ. కానీ ఇంత ఈజీ నా మనుషులు తీసి తుంచి పక్కన పెట్టేయడం అంటే, పడితే లేవాలని అనుకుంటున్నారా? లేవడం చేత కాదనుకుంటున్నారా? పడ్డా, మామూలుగా పడలేదు, కానీ లేచి నిలబడ్డా. ఈరోజు నేను వాళ్ళ మీద నాకు కోపం లేదు, ఎందుకంటే నేను ఇంత బర్నింగ్ డిజైర్ నాలో రావడానికి కారణం వాళ్ళిద్దరూ నాలో ఉన్న కసిని, నాలో ఉన్న అంటే ఏమంటారు, కట్టేసి కొడితే పిల్లి పులి అవుతుంది అంటారు కదా, నేను పులితో కంపేర్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ నేను సూపరు, ఇప్పుడు 0 నుంచి హీరో అయిపోయి నేను అన్ను, బట్ నథింగ్ నుంచి సంథింగ్కి వచ్చా. అసలు ఏమీ లేదు అనే కాడి నుంచి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కాబట్టి ఆ సంథింగ్ దగ్గర నేను ఉన్నాను అనుకుంటున్నా. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆ టైంలో అసలు నేను ఎంత ఎమోషనల్లీ మెంటల్లీ వీక్ అయిపోయానంటే, నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను 2-3 సార్లు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా నాకు అంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నేను ధైర్యం సరిపోలేదు. అండ్ దాని నుంచి బయటకు వచ్చి అప్పుడు ఒక విషయం చెప్తాలనుకుంటున్నా. నా తల్లిదండ్రులు అశోక్ నగర్లో చూసుకుంటే ఒక పర్సను, ఒక అన్న, నేను ఎంత ఇష్టపడతానంటే, నాకు ఏమీ లేనప్పుడు హీ స్టూడ్ విత్ మీ, అతను నాతో ఉన్నాడు. మీరు పక్కన ఉండండి సార్, అతను అంత చూద్దామన్నా కానీ లేదు, మీ వర్షన్ మీకుంటే అతని వర్షన్ అతనికి ఉంది, నేను అతనితో నిలబడతాను అని చెప్పి ఒక అన్న నాతో ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. ఆ అన్న కోసం నేను ఏమైనా చేస్తాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అంటే ఇండైరెక్ట్గా ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు, ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీ అయితే నాకు ఏం కాకుండా వీళ్ళ నుంచి లేకపోతే వేరే వాళ్ళ నుంచి నన్ను ఇబ్బంది కాకుండా చూసింది అన్న. సో ఈ మొత్తం స్టోరీలో కూడా పడ్డాను, మామూలుగా పడలేదు. లేవలేను అనుకున్నారు, కానీ లేచాగా. మామూలుగా అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని నిజంగా మీకు మోసం చేసి వెళ్ళిపోయారనే ఫీలింగ్ మీకు ఉంటే,
మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఇన్స్టెంట్ ఖచ్చితంగా కోపం వస్తుంది, 200% వస్తుంది. అండ్ దట్టు నేను ఇంత కష్టపడి ఆమెను ఇంతమందితో ఫైట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి నాకు ప్రాబ్లం వచ్చింది కూడా అక్కడే. ఈమె కోసం ఫైట్ చేసిన తర్వాత ఈమె మామూలుగా ఈమె హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మొత్తం స్టోరీలో కూడా ఈ బెట్రేయల్ చేసిందని నేను అన్నాను. ఐఎమ్ వెరీ అంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి నాలో ఉన్న బర్నింగ్ డిజైర్ని, నాలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని తన్ని లేపింది వీళ్ళిద్దరు అనమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కోపాన్ని పని మీద చూపించండి. వాళ్ళ మీద ఉన్న ఎంత నాకు ఇప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బట్ ఏంటి అంటే ఈరోజు ఆ బ్లడ్ బాయిల్ అయిపోయిందని నేను కోపం వాళ్ళ మీద చూపించలేదు. అంటే నాకు సిచ్యువేషన్ లేదు. ఒకవేళ కోపం చూపించే అవకాశం నాకుంటే నేను ఆ కోపం కూడా చూపించేవాడినేమో, నాకు తెలియదు. ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువే. బట్ ఆ కోపాన్ని అంత కూడగట్టుకొని నన్ను నువ్వెందుకు పనికిరావన్నారు. సో ఐ వాంట్ టు ప్రూవ్. అండ్ నువ్వు అంటే నీకు అంత సీన్ లేదన్నారు. ఎంత సీన్ ఉందో చూపిస్తా. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరికంటే వాళ్ళిద్దరూ, ఎస్పెషల్లీ నేను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, నేనేం అంటలేను. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆయన నన్ను ఒక మాట అనింది లేదు. ఈ మొత్తం స్టోరీలో నన్ను తొక్కాలని చూశారు, ఇంకోటి చేయాలని చూశారు. కానీ దానికి 10ంతల శక్తితో నేను వెనక్కి తిరిగి వచ్చా. అండ్ ఇమాజిన్ చేసుకోండి, నెక్స్ట్ 10 years, ఇప్పుడు 29, 34, అంటే ఇప్పుడు 2024 అయిపోయి 2025 వచ్చింది. నెక్స్ట్ 2034 నా టార్గెట్. 10 yearsలో నేను హైదరాబాద్ అశోక్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి కాదు, ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, నెక్స్ట్ 2 yearsలోనే ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను అక్కడ కూడా ఇది ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఎంతైతే పరిచయాలు, ఎంతైతే పలుకుబడి మనం సంపాదించుకోగలిగామో నా కష్టంతో, మంచితనంతో, ఇదే మంచితనంతో ఢిల్లీలో కూడా నెక్స్ట్ 2 yearsలో మన తెలుగు స్టూడెంట్స్ అందరు వెళ్ళామని కూడా నేను ఖచ్చితంగా మనం అక్కడ కూడా పరిచయాలు, పలుకుబడి పెంచుకుంటాం. అండ్ 34కి నేను చెప్తా ఉన్నా, 5 years బ్యాక్ నేను ఈ CYC స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, నేను నెక్స్ట్ 5 yearsలో నేను ఎక్కడి వరకు వెళ్తానో చూడండి అని చెప్పి. ఇప్పుడు లాంగ్ టైం గోలు 10 yearsలో 34కి ఈ పెద్ద వ్యక్తి, ఈ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ఆయన నాకు ఇన్స్పిరేషన్. నాకు ఇంకా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ నా మనసులో నా కోటిసార్లు తలుచుకొని ఉంటా ఆయన్ని. ఆయన నాకు నేర్పించిన విషయాలు, నాకు దగ్గరుండి నాకు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయనతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, చాలా విషయాలు నేర్పించాడు. ఇప్పుడు లైక్ ఈ ఆర్గనైజేషన్ కానీ, అసలు పీపుల్స్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనం ఒకరితో పని చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. అండ్ 10 years 20 years అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాడు. అండ్ నేను కూడా ఇప్పుడు ఆయన ఫాలో అవుతూ, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని, సో మనకి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంకా నెక్స్ట్ 2034కి, ఇది నేను మాటలు చాలా పెద్దగా మాట్లాడుతున్నాడేమో అనిపించవచ్చు, బట్ నథింగ్ నుంచి సంథింగ్ అయ్యాను. సంథింగ్ నుంచి నన్ను బీట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనేంత స్థాయికి ఎదగడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ మొత్తం స్టోరీలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సిచ్యువేషన్లో జరిగింది అంటే యాక్చువల్లీ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆ రిలేషన్ నుంచి నన్ను బయటపడేసి నాకు చాలా మేలు చేశాడు. ఎందుకంటే జీవితాంతం ఆమె వెనకాల ఉండి ఆమె కోసం పనిచేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకంటూ ఒక పేరు అనేది తెచ్చుకున్నాను, నాకంటూ ఒక సిస్టమ్ ఉంది, అండ్ నాకంటూ ఒక ఫేమ్ ఉంది. సరే పెద్ద ఫేమ్ కాకపోయినా ఎంతో కొంత నేను తెచ్చుకోగలిగాను. 0 to ఆ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి నేను రాగలిగాను. ఇదంతా కూడా ఆ రిలేషన్ నుంచి నన్ను బయటేసిన ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి, నాకు తెలిసి ఈ వీడియో ఆయన చూస్తున్నాడేమో నాకు తెలియదు, బట్ ఒకవేళ చూస్తే మాత్రం సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే. నేను దాన్ని గ్రాటిట్యూడ్గా భావిస్తున్నాను. అండ్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ స్టూడెంట్, ప్రతి ఒక్కరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకడిని తొక్కుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, వి డోంట్ నో వాడు ఎంత బౌన్స్ బ్యాక్ అవుతాడో మనం కనీసం ఊహించలేం. మనం తొక్కిన ప్రతి ఒక్కరూ ఇంకా లైఫ్లో అక్కడ ఆగిపోతారు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఉంటారు, బౌన్స్ బ్యాక్ అవుతారు.
బౌన్స్ బ్యాక్ అయ్యి మాట్లాడతారు. సో ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓకే, ఆ చిన్నోడైనా కానీ పెద్దోడైనా కానీ అండర్ ఎస్టిమేట్ అస్సలు చేయొద్దు. ఎవడిలో ఎంత ఉందో వాడికే తెలుస్తుంది, అండ్ నాలో ఎంత ఉందో నాకే తెలుస్తుంది. నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన, నన్ను చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, ఇదే అశోక్ నగర్లో ఈరోజు ఎవరైతే అవమానించారో అదే అశోక్ నగర్లో 1 ఫైన్ డే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీ అందరికంటే నేను బెటర్ అని 200% ప్రూవ్ చేసుకుంటా. 200% ప్రూవ్ చేసుకుంటా. మీకంటే అడ్వాన్స్గా నేను ఆలోచించగలుగుతాను. మీకంటే మీరెంత కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ నేను కష్టపడగలుగుతాను. అంతకంటే ఎక్కువ సక్సెస్ నేను కూడా తెచ్చుకోగలుగుతాను. గుర్తుపెట్టుకోండి, రాజు పెట్టుకోండి, వన్యరాజ్ CYC. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్ డేస్లో నా మీద టార్గెట్ చేసి నా మీద కుట్రలు పన్నుతున్నారనే విషయం నాకు తెలిసింది. మీరు అప్పుడు బాగా కొట్టారు నన్ను దెబ్బ. నా లైఫ్లో, నా కెరియర్లో, ఇక నా క్యారెక్టర్ మీద, నా ఆత్మాభిమానం మీద చాలా దెబ్బ కొట్టారు. దాన్ని తట్టుకొని మరింత శక్తివంతంగా నేను తయారయ్యాను. మళ్ళీ కొట్టాలనుకుంటున్నారా? కొట్టండి. మళ్ళీ ఇంకా శక్తివంతంగా ఎన్ని దెబ్బలు తగిలితే అంత శక్తివంతంగా తయారవుతాను, అంత ఎదుగుతాను. నేను మళ్ళీ ఎందుకంటే ఇదంతా మళ్ళీ నన్ను గట్టిగా కొట్టాలని చూస్తున్నారని తెలిసింది. ఒకవేళ కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత దెబ్బ తగలని దాన్ని తట్టుకొని దానికి 10 ఎనర్జీతో 10 శక్తివంతంగా తయారై ఇంకా మంచి పొజిషన్కి వెళ్తా. అండ్ నేను వెరీ కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా. అండ్ ఇప్పుడు నేను ఎమోషనల్లీ వీక్ కాదు, చాలా స్టేబుల్గా ఉన్నా. మీరు దేని మీదనో కొట్టండి, ఐఎమ్ రెడీ. ఎందుకంటే కొడతాను అంటే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది నాకు. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా దెబ్బ తగిలినా, ఏమీ లేకుండా జీరోని చేసినా, మళ్ళీ జీరో నుంచి ఇంతకంటే బెటర్గా నేను ఎదగడానికి నాకు ఆ శక్తి మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన లైఫ్లో ఇలాంటివి జరుగుతాయి, సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు దాన్ని ఎలా మనం తీసుకుంటామో, దాని నుంచి మన కోపాన్ని, నేను ఒకటే నా లైఫ్లో చేసింది ఏంటి అంటే, నా కోపాన్ని పని మీద చూపించా, వ్యక్తుల మీద కాదు. నా కోపం మొత్తాన్ని, నా కసిని, కోపాన్ని మొత్తాన్ని నేను పని మీద చూపించా. అండ్ డెఫినెట్లీ ఈరోజు నేను ఇంతవరకు రాగలిగా. అండ్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ కోపాన్ని, మీ బాధని పని మీద చూపించండి, ఏదైనా నేర్చుకునే విషయంలో చూపించండి. డెఫినెట్లీ మీరు మాస్టర్ అవుతారు. అది ఖచ్చితంగా మిమ్మల్ని మంచి పొజిషన్కి మిమ్మల్ని నిలబెడుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.